నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతరిక్షంలో 300కు పైగా చైనా రాకెట్ ముక్కల విస్తరణ, ప్రమాదంలో ఉపగ్రహాలు. అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం, ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కారం. ఏపీకి గుడ్ న్యూస్, 2812,98 విడుదల చేసిన కేంద్రం. తిరుపతిలో జోరుగా ఫుట్పాత్ల దురాక్రమణలు, మాఫియా చేతిలో నగరపాలక సంస్థ. తిరుపతిలో ప్రహసనంగా మారిన ట్రాఫిక్, మితిమీరిన జీప్ డ్రైవర్లు. తిరుచానూరులో పారిశుద్ధ్య లోపం, కానరాని సర్పంచ్, అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అంతరిక్షంలో ఉపగ్రహాలు ప్రమాదంలో ఉన్నాయా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. లాంగ్ మార్చ్ 6A రాకెట్ను ఉపయోగించిన చైనా తన మొదటి బ్యాచ్ ఇంటర్నెట్ ఉపగ్రహాలను ఆగస్టు 6, 2024న ప్రయోగించింది. 18 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ఉపగ్రహాలతో పోటీ పడడమే లక్ష్యంగా చైనా ముందుకు సాగుతోంది. అయితే ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాకెట్కి చెందిన 300 ముక్కలు అంతరిక్షంలో విస్తరించి ఉన్నాయి. రాకెట్ పైభాగం విరిగిపోవడంతో ఈ వ్యర్థాలు వ్యాపించాయి. ఈ దశలో ప్రొపెల్లెంట్ లేకుండా 5,800 కిలోల బరువు ఉంటుంది. ఈ ముక్కలన్నీ భూమి దిగువ కక్షలో వ్యాపించి ఉన్నాయి. దీనివల్ల ప్రపంచ దేశాల ఉపగ్రహాలు, అంతరిక్ష కేంద్రాలు ప్రమాదంలో పడ్డాయి. కానీ అమెరికన్ స్పేస్ కమాండ్ దానిపై నిఘా ఉంచింది. చైనా లాంగ్ మార్చ్ 6A నుంచి 18 ఫ్లాట్ ప్యానెల్ 1000 కణాలు లేదా G60ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. షాంఘై స్పేస్ కామ్ శాటిలైట్ టెక్నాలజీ కోసం వీటిని 800 కిలోమీటర్ల ఎత్తులో ధృవ కక్షలో ఉంచాలి. అంతకుముందు వీటిని 14,000 LEO కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో అమర్చాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ మిషన్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపగ్రహాలకు చైనా ముప్పు తెచ్చిపెట్టింది. సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో చెత్త తరలిపోతోంది. ఈ ఉపగ్రహాలు, రాకెట్ ముక్కలన్నీ ఒకే దిశలో అంతరిక్షంలో తేలుతున్నాయి. వీటిలో 50 ముక్కలు చాలా ప్రమాదకరమైన కక్షలో ఉన్నాయి. ఇతర దేశాల ఉపగ్రహాలు, అంతరిక్ష కేంద్రాలను వారు ఎప్పుడైనా బెదిరించవచ్చు. ఈ చెత్త సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో ఎగురుతోంది. కారణం రాకెట్ పైభాగం విరిగిపోవడమే. చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 6A రాకెట్ పైభాగం అంతరిక్షంలో పగిలిపోవడం వల్లే ఈ చెత్త ఏర్పడిందని అమెరికా అంతరిక్ష దళం పేర్కొంది. దీనివల్ల చాలా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. దీనివల్ల విమానాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. షూటర్ అభినవ్ బింద్రాకు పారిస్ ఒలింపిక్లో అరుదైన గౌరవం దక్కనుంది. ఒలింపిక్లో అత్యుత్తమ సేవలందించినందుకు IOC ఈరోజు ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కరించనుంది. ఒలింపిక్ ముగియడానికి ఒక రోజు ముందు పారిస్లో జరిగే 142వ IOC సెషన్లో ఆయనకు ఈ గౌరవం ఇవ్వబడుతుంది. అంతకుముందు 1983లో దివంగత భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఈ అవార్డుతో సత్కరించారు. 1975లో స్థాపించబడిన ఒలింపిక్ ఆర్డర్ ఒలింపిక్లో అత్యున్నత పురస్కారం. ఒలింపిక్ సమయానికి లేదా దానికి సంబంధించి విశిష్ట సహకారం అందించినందుకు ఇది ఇవ్వబడుతుంది. అంటే క్రీడలను ప్రోత్సహించడానికి విలువైన ప్రయత్నాల ఆధారంగా వ్యక్తులను ఎంపిక చేస్తారు. ఈసారి భారత్కు చెందిన అభినవ్ బింద్రాకు ఈ అవకాశం రావడం భారత క్రీడాకారులకు గౌరవం. IOC ప్రతి ఒలింపిక్ క్రీడల ముగింపు వేడుకలో ప్రధాన జాతీయ నిర్వాహకులకు ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేస్తుంది. ఒలింపిక్ ఆర్డర్ అనేది IOC యొక్క అత్యున్నత పురస్కారం. ఇది ఒలింపిక్ ఉద్యమంలో విశిష్ట కృషికి అందించబడుతుంది. ఒలింపిక్ ఆదర్శాన్ని ప్రతిబింబించిన, క్రీడా ప్రపంచంలో చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన, క్రీడల అభివృద్ధికి తన సహకారం అందించిన వ్యక్తిని గౌరవించడానికి దీనిని ప్రదానం చేస్తారు. దీని నామినేషన్లను ఒలింపిక్ ఆర్డర్ కౌన్సిల్ ప్రతిపాదించింది. ఎగ్జిక్యూటివ్ బోర్డు వ్యక్తిని ఎంపిక చేస్తుంది. 41 ఏళ్ల బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో స్వర్ణం సాధించారు. భారతదేశానికి మొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించి రికార్డు సృష్టించారు. 2010 నుంచి 2020 వరకు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ యొక్క అథ్లెట్ల కమిటీ సభ్యుడిగా కొనసాగాడు. 2014 నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. 2018 నుంచి IOC అథ్లెట్స్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. నమస్కారం న్యూస్ విషన్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్కి శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఉపాధి హామీ నిధులు 2,812.98 కోట్లు మంజూరు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మదర్ శిక్షాన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపు నిమిత్తం 21.5 కోట్ల పనిదినాలకు గాను 5,743.90 కోట్లను మంజూరు చేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాగా గతంలో ఆమోదించిన 15 కోట్ల పనిదినాలకు సంబంధించి వేతనాల నిధులు 2,934.80 కోట్లు మంజూరు చేసి విడుదల చేసిందని, అదనంగా ఇప్పుడు 2,812.98 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2,809.10 కోట్లు రోజువారీ వేతనాలు ఎఫ్టీఓల అప్లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే వేతనదారుల ఖాతాలకు జమవుతాయని ఓ ప్రకటనలో తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఫుట్పాత్లు యథేచ్ఛగా తోపుడు బండ్లతో ఆక్రమించి యాత్రికులు నడిచేందుకు వీలు లేకుండా అక్రమాలకు గురి చేస్తున్నారు. గాంధీ కూడలి నుండి అంబేద్కర్ కూడలి వెళ్లేటువంటి మార్గంలో ఫుట్పాత్లను యాత్రికుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. అయితే ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమో లేక మున్సిపల్ శాఖ సిబ్బంది అలసత్వమో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి తోపుడు బండ్లు, దుకాణదారులు, టీ షాపులు యథేచ్ఛగా ఆక్రమించారు. ఇదేమిటని అడిగేవారు లేకపోవడంతో వారి ఇష్టానుసారం అయిపోయింది. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి ఆర్టీసీ బస్సు షెల్టర్ కింద తోపుడు బండ్ల దారులను ఆక్రమించిన వాటిని తొలగించేలా చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి. బస్సు షెల్టర్లు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తే నేడు మాత్రం టిఫిన్ సెంటర్లకు నిలయంగా బస్ షెల్టర్లు మారిపోయాయని నగర ప్రజలు పెదవి విరుస్తున్నారు. గోవిందరాజస్వామి కోనేరు సమీపంలో జీపులు, కార్లు ఇష్టానుసారంగా పార్కింగ్ చేసి అటుగా వెళ్తున్న యాత్రికులకు అసౌకర్యాన్ని కల్పిస్తున్నారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రానికి వివిధ ప్రదేశాల నుండి యాత్రికులు విచ్చేస్తుంటారు. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో ఉన్న కోనేరు వద్ద జీపు పార్కింగ్ ప్రదేశంలో ఇష్టానుసారంగా కొద్దిమంది ఆకతాయిలు మద్యం సేవించేందుకు ఆ పార్కింగ్ ప్రదేశం ఆసరాగా మారిపోయింది. చీకటి పడితే జీప్ పార్కింగ్ ప్రదేశంలో కొద్దిమంది ఆకతాయిలు ఇష్టానుసారంగా మద్యం సేవించి అటుగా వెళ్తున్న యాత్రికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మరోవైపు తిరుమలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం ఆర్టీసీ సిబ్బంది ఎలక్ట్రికల్ బస్ పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. అక్కడి నుండి తిరుమలకు వెళ్లే యాత్రికులు ఎలక్ట్రికల్ బస్ను సద్వినియోగం చేసుకుంటుంటారు. అయితే జీప్ వాహనదారులు మాత్రం యాత్రికులను బలవంతంగా తమ వాహనాలు ఎక్కాలని ఒత్తిడికి గురిచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జీప్ పార్కింగ్ సీరియల్ ప్రకారం చేయగలిగితే బాగుంటుందని, ఇష్టానుసారంగా రోడ్లపై పార్కింగ్ చేయడం ద్వారా అటుగా వెళ్తున్న యాత్రికులకు, స్థానికులకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. పోలీస్ శాఖ జోక్యం చేసుకుని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీప్ పార్కింగ్ చేస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న వారిపై చర్యలు చేపడితే బాగుంటుందని నగరవాసులు కోరుతున్నారు. గోవిందరాజస్వామి గుడికి ఎదురుగా ఉన్నటువంటి కోనేరు కట్టకు చుట్టూ ఉన్నటువంటి బస్సులు కానీ, అదేవిధంగా ఆటోలు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టూ వీలర్స్ కానీ, జీపులు కానీ, అదేవిధంగా మిగతా వాహనాలకు అన్నిటికీ కూడా చుట్టూ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానివల్ల అక్కడికి ఉన్నటువంటి భక్తులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అక్కడే మద్యం సేవించడం, అక్కడే రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిపోయింది ఉన్నటువంటి పరిసరాల ప్రాంతం మొత్తం కూడా. అదేవిధంగా ఎయిర్ బస్సులు తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి బ్యాటరీ బస్సులు తిరుమల పోవడానికి కావాల్సినటువంటి విష్ణు నివాసం చుట్టూ అక్కడ బస్సులు పెట్టేస్తున్నారు. పక్క నుంచి బయట నుంచి అక్కడికి వెళ్ళాలంటే కూడా ట్రాఫిక్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉంది. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీన్ని పోలీసులు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరు కూడా దీన్ని క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. రైతు బజార్ వెలుపల ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. తిరుపతి ఆర్సీ రోడ్డులోని రైతు బజార్కు వెళ్లాలంటే నరకయాతనగా మారింది. అందుకు గల కారణాలు రైతులు రైతు బజార్ బయట విచ్చలవిడిగా కూరగాయలు అమ్మడం ద్వారా కొనుగోలుదారులు వాహనాలను రోడ్డు మీద పార్క్ చేసి కూరగాయలను కొనేందుకు వెళ్తున్నారు. అయితే అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. రైతు బజార్కు పార్కింగ్ లేకపోవడం, వాహనదారులు వెలుపలే పార్కింగ్ చేయడం ద్వారా అటుగా వెళ్తున్న వాహనదారులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది స్పందించి వాహనాలను అక్కడ పార్కింగ్ చేయకుండా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనేక మార్లు నగరవాసులు మున్సిపల్ శాఖ కమిషనర్కి విన్నవించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇదేమిటని ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టానుసారంగా వాహనాలను వెలుపల పార్కింగ్ చేసి రైతు బజార్లో కూరగాయలు కొనుగోలు చేసేటువంటి వారు రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. అన్నమయ్య సర్కిల్ నుండి గాంధీ రోడ్, కర్నాల వీధి, నెహ్రూ వీధి వెళ్లేటువంటి వారికి ఆ మార్గంలో ప్రయాణం అంటే నరకయాతనలా మారింది.
ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది స్పందించి నో పార్కింగ్ జోన్ ఏర్పాటు చేయగలిగితే అటుగా వెళ్లేటువంటి వాహనదారులకు ఇబ్బందులు ఉండవని నగరవాసులు విన్నవిస్తున్నారు. అన్నమయ్య సర్కిల్ నుంచి రాయల్ చెరువు రోడ్డు మీదకి వచ్చేటువంటి ఆ రోడ్లో రైతు బజారు మార్కెట్ ఉంది. ఆ రైతు బజారు మార్కెట్లో లోపల పెట్టుకొని తీసుకొచ్చేటటువంటి సరుకులు, పండ్లు, కూరగాయలు అన్నీ కూడా లోపల పెట్టుకొని విక్రయించాల్సింది పోయి బయటే రోడ్డు పైన మొత్తం కూడా ఫుట్పాత్ను ఆక్రమించి మొత్తం కూడా ఆ రైతు బజార్ దగ్గర నుంచి అన్నమయ్య సర్కిల్ దగ్గర వరకు కూడా మొత్తం కూడా రోడ్లలోనే ఈ వ్యాపారాలు చేసుకోవడం వల్ల వచ్చేటువంటి కొనుగోలుదారులందరూ కూడా మొత్తం కూడా రోడ్లలోని బండ్లు బండ్లు పెట్టేసి 5 నిమిషాల్లో వస్తామని చెప్పి అక్కడ చెప్తున్నా వినే పరిస్థితులు లేకుండా మొత్తం రోడ్లలో బండ్లు పెట్టి వెళ్ళిపోవడం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బంది కలిగే పరిస్థితి కనబడుతోంది. అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా లోపల అనుమతిస్తే లోపల పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది, లోపల పెట్టుకొని వ్యాపారం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ అవకాశం లేనందువలన వాళ్ళు బయట తీసుకొని వచ్చి అమ్ముకోవడము, దాంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. తిరుచానూరు పోలీస్ స్టేషన్ నూతన సీఐగా సునీల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా తిరుపతి ఏసీబీలో పనిచేస్తున్న సునీల్ కుమార్ను తిరుచానూరు పోలీస్ స్టేషన్కు ప్రభుత్వం బదిలీ చేసింది. నూతన సీఐగా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన సీఐ సునీల్ కుమార్ మాట్లాడుతూ అనంతపురం డీఐజీ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో నూతన సీఐగా బాధ్యతలు చేపట్టానని, అసాంఘిక శక్తుల పట్ల ఉక్కుపాదం మోపుతానని తెలిపారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పారు. యువత మత్తు పానీయాలకు అలవాటు పడకుండా క్రికెట్ బెట్టింగులు, కోడిపందాలు, పేకాట స్థావరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని, ముఖ్యంగా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదున్నా కూడా గంజాయి, తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్సాండ్, తర్వాత కొన్ని గొడవలు ఉన్నాయి. వాటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు యువత చెడుదారి పట్టకుండా ఉండడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈ తిరుచానూరు ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు 24 అవర్స్ అందుబాటులో, నిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా కోరుతూ, ఎప్పుడైనా కానీ ఏ టైం అయినా కానీ ఎనీ ఎమర్జెన్సీ నేను అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలను నా వంతు పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో త్రివర్ణ పతాకాన్ని తొలగించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ముఖద్వారం వద్ద జాతీయ జెండా స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొద్ది రోజులుగా తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులలో భాగంగా దుమ్ము ధూళి తగలకుండా త్రివర్ణ పతాకాన్ని తొలగించడం జరిగింది. అయితే ఆగస్టు 15 వస్తున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ ముఖద్వారం వద్ద ఉన్న జాతీయ జెండా స్తూపం వద్ద త్రివర్ణ పతాకం ఎగురవేస్తారా లేదా అన్న సందేహం తిరుపతికి విచ్చేసేటువంటి దేశభక్తులలో నెలకొంది. ఇప్పటికైనా రైల్వే శాఖ అధికారులు స్పందించి జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తారో లేదో వారికే ఎరుక. శంకరంబాడి సుందరాచారి జయంతి వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని రచయితల సంఘం నాయకులు మస్తానమ్మ డిమాండ్ చేశారు. తిరుపతి లక్ష్మీపురం కూడలిలోని శంకరంబాడి సుందరాచారి 111వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతికి వన్నె తెచ్చిన వ్యక్తి శంకరంబాడి సుందరాచారి అన్నారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండపాటను అందించిన శంకరంబాడి సుందరాచారి తిరుపతి వాసి అవ్వడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాష్ట్ర గేయం మన ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేటటువంటి ఒక గొప్ప మణిపూస వంటి పద్యము. అలాగే శంకరంబాడి సుందరాచార్యులు గారు మన తిరుపతిలో తిరిగినటువంటి వ్యక్తి. ఆయన రచించినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేయటము అది తిరుపతి వాసులకు దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం. జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేసి ఘన నివాళి అర్పించాము. మన రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత శంకరంబాడి సుందరాచార్యులు గారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ లెక్క దాఖల 464 సర్వే నంబర్ పట్టా భూమిలో సుమారు 12 ఎకరాల 55 సెంట్ల భూమిలో 3 గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తిరుచానూరు గ్రామ లెక్క దాఖల సర్వే నంబర్ 464 పట్టా భూమిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థల యజమాని శంకర్ రెడ్డి, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎంకి, మంత్రి నారా లోకేష్కి, జిల్లా ఎస్పీకి, జిల్లా డిప్యూటీ సీఎంకి, మంత్రి నారా లోకేష్కి తెలిపారు. గతంలో ఈ భూమిలో వైసీపీ నాయకులు ఇసుక రవాణా చేశారని, ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానికులతో కలిసి పాడిపేట సర్పంచ్ ధనముని రెడ్డి అక్రమ ఇసుక రవాణాని అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు టీడీపీ నాయకులు, గ్రామస్తుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు గానీ రాలేదు. కేవలం 2 కానిస్టేబుళ్లు మాత్రమే తూతూ మంత్రంగా వచ్చారు. ఇసుక అక్రమ రవాణా చేయడం ద్వారా తమ గ్రామానికి ముప్పు ఉందని పాడిపేట గ్రామస్తులు వాపోతున్నారు. ఇవేమీ పట్టనట్టు టీడీపీ నాయకులు మళ్లీ శనివారం ఉదయం నుండే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. తిరుచానూరుకి చెందిన టీడీపీ నాయకులకు 1.5 ఎకరా, మరొకరికి 1.5 ఎకరా, పాడిపేటకు చెందిన టీడీపీ నేతకు 3 ఎకరాలు, అదేవిధంగా తనపల్లికి చెందిన నేతకు 3 ఎకరాలు, తిరుపతికి చెందిన నేతకు 1 ఎకరా, ఇలా వాటాలు వేసుకుని ఇసుకను తోడేస్తున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జయచంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక తవ్వకాల విషయంలో ప్రభుత్వం క్రమశిక్షణతో ఉంటుందని, నిర్దేశించిన ప్రదేశాల్లో ఇసుక ట్రాక్టర్లతో రవాణా చేసుకోవచ్చని, ఎక్కడ పడితే అక్కడ ఇసుక తవ్వకాలు చేస్తే అధికార పార్టీ అయినా, ఏ పార్టీ అయినా వాళ్లపైన కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినా ఇవేమీ పట్టనట్టు టీడీపీ నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశించిన తెలుగు తమ్ముళ్లు బేఖాతరు చేస్తున్నారని, ట్రాక్టర్ 3,000 నుంచి 5,000 రూపాయల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని, గతంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానం వల్లే ఓడిపోయిందని, మళ్లీ అదే తప్పును టీడీపీ ప్రభుత్వం చేస్తోందని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ చంద్ర, నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని సమస్యను పరిష్కరించాలని కోరారు. తిరుచానూరులో ఇసుక మాఫియా పెట్టరేగిపోతుంది. అయినా అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ ఎవరు ఏమి కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటిది కాదు, అది ఒక ప్రైవేటు భూమి, 12 ఎకరాల 50 సెంట్లకు సంబంధించినటువంటిది. గతంలో వైసీపీ వాళ్ళు ఏ రకంగా అయితే అక్కడ ఇసుక మాఫియాను కొనసాగించి తోలినారో, అదే మాదిరిగా టీడీపీ వాళ్ళు కూడా ఈరోజు అదే ఇసుకను, అదే భూమికి సంబంధించినటువంటి వాళ్ళను ఈరోజు ఇసుక తోలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇసుక మాఫియా జరుగుతూ ఉంటే కనీసమైనటువంటి బాధ్యత లేకుండా ఈరోజు పోలీస్ అధికారులు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ ఇది మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చెప్పని ఎవరో పైన నెట్టేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రకృతికి సంబంధించినటువంటిది ఇసుక, ఆ ఇసుక పేరుతో ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణముఖి నది, వాటికి సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు ఇసుక ఎత్తేస్తున్నటువంటి పరిస్థితిని కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలా. అక్కడ ఎవరిది కనుక భూమి కాకపోతే 145 సెక్షన్స్ పెట్టి దానిపైన కోర్టులో కేసు ఉంది కాబట్టి రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు జోక్యం చేసుకుని 145 సెక్షన్ పెట్టాలి. ఆ సెక్షన్ పెట్టి ఆ అధికారులు ఎవరు కూడా అక్కడ వైసీపీ వాళ్ళకి కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎవరు కూడా ఇసుక తోలకూడదు అని చెప్పిన ఒక రూల్ ఉంది. ఆ రూల్ ప్రకారం ఈరోజు ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తిరుపతి శాఖ ఆధ్వర్యంలో సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలోని రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగుణమ్మ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం నుండి అందేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధి విధానాలలో విసిగి వేసాలి చాలా ఇబ్బందులు పడడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడారు. వాళ్ళకి పెన్షన్ కూడా సక్రమంగా రాక, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ పట్టు పెట్టుకున్నాడు. పిఎఫ్ కానీ, వేరే విధంగా కానీ, ఇంకోటి కూడా కానీ, ఇవన్నీ కూడా మీకు రాకుండా చాలా ఇబ్బంది పడడం కూడా మీరందరూ కూడా చూసిన విషయాలు తెలుసు మీకు అంతా. అసలు జీతాలు కూడా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగులకు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి కూడా ఉండేది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల నెల ఈ 2 నెలలు 3 నెలల కాలంలో అయితేనేమి ఖచ్చితంగా 1వ తారీఖే మీకు జీతాలు కానీ, పెన్షన్లు కానీ అనుభవశాలైన నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఒక చరిష్మా కలిగిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ఆశయాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు అంటే వాళ్ళంతా కూడా వారి యొక్క ఉద్యోగ నిర్వర్తించే సమయంలో ఎంతో అనుభవం గడించి ఎంతోమందిని
మరి ఈ సమాజాన్ని మరి ప్రస్ఫుటం చేసే విధంగా కూడా చేసినటువంటి సేవలకు వాళ్ళకి ఈ రోజున గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని నిలవరించాలని వారు పోరాటం అవుతుంది. దానికంతా కూడా మేమంతా కూడా సాయశక్తులా కృషి చేసి వారికి ఉన్నటువంటి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయడానికి మేమంతా కూడా ఈ రోజున ఈ సమావేశం ఏర్పాట్లు చేసినటువంటి వారి సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ నెలలో జరగబోయే టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎన్నికల్లో తమ ప్యానెల్కు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగ సంఘం నాయకులు కోరారు. త్వరలో టీటీడీ ఎంప్లాయీస్ బ్యాంక్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్యానెల్ని అనౌన్స్ చేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. గతంలో 2019లో ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను ఒంటరిగా పోరాటం చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. అందులో ఉద్యోగస్తులందరూ కూడా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారు. గెలిపించిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో నేను చెప్పినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా 2-3 ఇంతలు ఎక్కువే చేయడం జరిగింది. ఇప్పటి వరకు నేను 2019లో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఉద్యోగస్తులందరికీ తెలియజేసేది ఏమంటే, మీరు నా పైన చూపించినటువంటి ప్రేమాభిమానాలు, మీరు నన్ను అఖండ మెజారిటీతో నన్ను ఆశీర్వదించినారు, దాని యొక్క ఫలితంగా నేను మీకు ఎల్లవేళలా అందుబాటులోనే ఉన్నాను. ఏ రోజు కూడా ఉద్యోగికి సమస్య అంటే నేను పారిపోలేదు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ పాలక మండలిలో ప్రముఖ నటుడు సుమన్కు అవకాశం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సుమన్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు నారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. 99లో ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసి ఆ యొక్క ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయానికి కృషి చేసినటువంటి నటుడు సుమన్ గారు మనందరూ తెలిసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటికి కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వారి యొక్క అభివృద్ధిని ఈ రాష్ట్రంలో, అదే ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి నవ్యాంధ్రప్రదేశ్లో కూడా అభివృద్ధి కోరుకోవాలని ఈ 2024 ఎన్నికల్లో కూడా ఆయన అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో, అదేవిధంగా మీడియా పత్రికా సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి పాత్ర వేసి ప్రపంచానికే కాదు, ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సినీ ఇండస్ట్రీకి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి ఘనత సుమన్ గారికి దక్కుతుంది. డిప్యూటీ సీఎం గారు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకొని సుమన్ గారికి అవకాశం ఇవ్వాలని ఈ వేదిక నుండి కోరుకుంటున్నాము. ఒకటి ఎస్విబిసి కావచ్చు, లేదా బోర్డులో కావచ్చు, మా గురువు గారిని తీసుకోవడంలో ఆయనైతే చాలా మంచి, ఇంకా ఉన్న చెడు మంచి చెడ్లను కూడా ఆయన సర్దుబాట్లుగా చేస్తూ తీసుకెళ్తాడనే ఒక ఆశ కూడా మాకుంది. ఆయనకి ఇవ్వడం కూడా మంచి నిర్ణయం అని నా అభిప్రాయం. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెద్ద ఆయన మన మొట్టమొదటి మాటల్లోనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతాను అని. అలాంటి తిరుమలలోనే మంచి వ్యక్తుల్ని, క్రమశిక్షణ కలిగిన వ్యక్తుల్ని, దైవభక్తి కలిగిన వ్యక్తుల్ని మీరు నియమించగలిగితే మీరు అనుకున్నటువంటి ప్రక్షాళన మొదలవుతుందని ముఖ్యమంత్రి వారికి చేయి ఎత్తి విన్నవించుకుంటున్నాం. అరియర్స్ బకాయిలను వెంటనే కేంద్ర ప్రభుత్వం చెల్లించాలని ఇండియన్ రైల్వే మజ్దూర్ యూనియన్ సంఘం నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేశారు. కూడా కేంద్ర ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా రకరకాల కారణాల చేత ఆప్ చేస్తూ ఒక 4 ఏళ్ళ నుంచి చేస్తుంది. ఫైనల్గా కంటెంప్ట్కి వెళ్తే కూడా కంటెంప్ట్కి పోయిన వాళ్ళకే ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇచ్చేది లేదని చెప్పడం అనేది జరుగుతుంది. అటువంటి ఏమి నిబంధనలు లేకుండా ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలనేది కూడా మా ఆర్గనైజేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. Based on Delhi High Court judgment, now Railway Board has initiated a process that has taken 1 year, nearly to 1 year. Now they are processing and it may coming up for the next 3-4 months. We are heading for the elections and I request South Central employees to be alert and cast their vote for original trade unions like Indian Rail Mazdoor Union, South Central Railway, which is headed by President Meeraya sir and all other office bearers also. So I request one and all to vote for Indian Rail Mazdoor Union and observe all the things which have been disparity levels.
ప్రతి శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, నగరవాసులు సమస్యలు ఏమున్నా నాయకుల దృష్టికి తీసుకువస్తే సత్వరమే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినాక ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు కానీ ఏ విధంగా జరిగాయి దానిపైన అంతా ఎంక్వైరీ, ముఖ్యంగా తిరుమల తిరుపతికి సంబంధించి కానీ భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయనేసి స్పష్టంగా తెలుస్తున్న సందర్భంలో తిరుమలలో కూడా దర్శనాల విషయం కావచ్చు, లేకపోతే ఆడ జరిగిన వర్కుల విషయం కావచ్చు, ఆడ జరిగిన దర్శనాల యొక్క ఏదైతే విఐపీలు ఇచ్చిన దర్శనాలు జరిగిన అవకతవకలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఏదైతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినాక అటు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి శనివారం కూడా ఈ యొక్క ప్రజా దర్బార్ నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరించే దిశగా అర్జీలు స్వీకరిస్తున్న సందర్భంలో తిరుపతిలో కూడా అదే విధంగా చేస్తే ఇక్కడున్న ప్రజల సమస్యలు తీర్చే దాంట్లో పార్టీ పరంగా, ఎందుకంటే ప్రభుత్వానికి పార్టీ వారధిగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టి తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు తిరుపతి కానీ, సత్యవేడు కానీ, శ్రీకాళహస్తి కానీ, గూడూరు కానీ, సూలూరుపేట కానీ, అదేవిధంగా సర్వేపల్లి, వెంకటగిరికి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కార్యకర్తల యొక్క విన్నపాలు అయితేనేమి లేదా ప్రజల యొక్క విన్నపాలు అయితేనేమి అన్నింటిని కూడా స్వీకరించి ఆయా విభాగాలకి జిల్లా పార్టీ పార్లమెంటు పార్టీ ఆధ్వర్యంలో ఆ వినతులన్నింటిని కూడా పంపించి పరిష్కార దిశగా కృషి చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రజా దర్బార్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇబ్బందులు పడ్డారో, ఏ రకాలుగా ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా రాతపూర్వకంగా పార్టీ ఆఫీసుకి కానీ అదేవిధంగా ఏదైతే ప్రజా దర్బారు జరుగుతుందో వాటికి తీసుకొచ్చి ఇస్తే ఆ సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తామని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరం. అంటే రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయం. ఈరోజు 2వ వారంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 2 వారాలలో కూడా తండోపతండాలుగా ఈ 7 నియోజకవర్గాల నుండి సమస్యల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సమస్యలు చెప్పుకోవడానికి వెలుగులాగా వస్తున్నారు. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది జిల్లాలోని మేజర్ పంచాయతీ అయిన తిరుచానూరు గ్రామ పంచాయతీ. వార్షిక ఆదాయం కోట్ల రూపాయలు ఉన్నా ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే పంచాయతీ తిరుచానూరు గ్రామ పంచాయతీ. జిల్లాలకే తలమానికమైన కలెక్టర్ కార్యాలయం స్థానిక పంచాయతీలో ఉండడం విశేషం. సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారు కొలువయున్న క్షేత్రం. సుమారు గ్రామంలో 40,000 మంది జనాభా పైన నివసిస్తున్నారు. వారితో పాటు అమ్మవారి దర్శనానికి 20,000 మంది భక్తులు వస్తుంటారు. అంతవరకు బాగానే ఉన్న తిరుచానూరు పంచాయతీలో డ్రైనేజీ సమస్య అధ్వాన్నంగా తయారైంది. గ్రామ పంచాయతీ పక్కనే కాలువలు పొంగి పొర్లడం వల్ల సుమారు 3 అడుగుల మేరకు నీరు నిలిచిందంటే గ్రామం మొత్తం మీద ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం ప్రారంభమైంది. దీనివల్ల ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోతోంది. దీనివల్ల స్థానిక ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ అధికారులలో మాత్రం చలనం లేదు. స్థానిక పంచాయతీలో పారిశుద్ధ్యం మేస్త్రి 100 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న కాలనీ ఎస్వీపీ కాలనీ. పక్కనే సాక్షాత్తు శ్రీనివాసుడు కొలువైన దేవాలయం. చంద్రశేఖర్ కాలనీలో మురుగునీరు రోడ్డు మీద ఏ విధంగా ప్రవహిస్తుందో మీరే చూడవచ్చు. కానీ పంచాయతీ ఆఫీస్ పక్కనే ఉన్న స్థానిక పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య మేస్త్రి సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. స్థానిక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పంచాయతీకి చెందిన పారిశుద్ధ్య మేస్త్రి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఆయనకే తెలియదు. పంచాయతీకి ఆయనే కార్యదర్శిలా వ్యవహరిస్తారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 71,820 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,450 రూపాయలు. వెండి 1 కేజీ ధర 82,300 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 84 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్షంలో 300కు పైగా చైనా రాకెట్ ముక్కల విస్తరణ, ప్రమాదంలో ఉపగ్రహాలు. అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం, ఒలింపిక్ ఆర్డర్ అవార్డుతో సత్కారం. ఏపీకి గుడ్ న్యూస్, 2,812,98 విడుదల చేసిన కేంద్రం. తిరుపతిలో జోరుగా ఫుట్పాత్ల దురాక్రమణలు, మాఫియా చేతిలో నగరపాలక సంస్థ. తిరుపతిలో ప్రహసనంగా మారిన ట్రాఫిక్, మితిమీరిన జీప్ డ్రైవర్లు. తిరుచానూరులో పారిశుద్ధ్య లోపం, కానరాని సర్పంచ్, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.